హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుందండి. హెల్తీ రెసిపీ. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ప్రతి ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక 2 టమాటాలని నేను వీడియోలో చూపించిన విధంగా స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకొని అయితే అందులో ఉడకపెట్టండి. అలాగే ఉడికిపోయిన తర్వాత ఒక 4 to 5 minutes ఉడకబెట్టుకోండి. అలా ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసేయండి. తీసేసినాక చిన్న పీసెస్లా కట్ చేసుకోండి టమాటోస్ని. అలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కాస్త చల్లారినాక మీకు ఎంత వీలైతే అంత స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి. అలా మిక్సీ పట్టుకున్న ప్యూరిన్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేయండి. అలాగే 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇక్కడ గోధుమ పిండి అనేది మనకి కొలత ఏమీ ఉండదండి. మనం తీసుకున్న టమాటా ప్యూరీకి ఎంత పిండి పడితే అంత పిండి కొంచెం వేసుకుంటూ అయితే కలిపేసుకోవాలి. రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో మరి వేరుగా వాటర్ ఏమీ యాడ్ చేయకండి. మనకి ఎంత పిండి పడుతుందో ఆ టమాటా ప్యూరీకి అంత పిండే వేసుకొని స్మూత్గా పిండిని కలుపుకోండి. కాస్త పిండి అనేది గట్టిగా ఉండేటట్టు అయితే కలుపుకోండి. నేను అది కూడా చూపిస్తానండి. కాసేపటికి నేను పిండి అనేది ఈ విధంగా కలిపేసి పెట్టేసుకున్నాను. ఇలా ఉండాలి. ఇలా పిండిని అయితే మూత పెట్టేసి ఒక పావు గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి. పావు గంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంటుంది. అలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా నీట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా మనం చపాతీ చేయడానికి ఎంత పిండి అయితే తీసుకుంటామో అంత పిండిని తీసుకొని పొడి పిండి జల్లుకుంటూ చపాతీని రోల్ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదండి. కాస్త పలుచగా ఉంటేనే మనకి ఇది చపాతీ బాగా పొంగుతుంది. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ లోపే నేను చపాతీ ఇలా రోల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇలా రోల్ చేసి పెట్టుకున్న తర్వాత పైనుంచి కాస్తంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ చపాతీ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేత్తో అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫస్ట్ అయితే ఇటు నుంచి ఫోల్డ్ చేసుకొని అటువైపు నుంచి ఫోల్డ్ చేసుకొని మనకు ఒక స్క్వేర్ వచ్చేలాగా అయితే కనుక ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీ కర్రతో అయితే కనుక రోల్ చేసుకోండి. కాస్తంత పలచగానే రోల్ చేసుకోండి. మరీ మందంగా అయితే కనుక మనకు అస్సలు పొంగదండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే రోల్ చేసుకోండి. అటు ఇటు మధ్యలో మరి లావుగా మధ్యలో పల్చగా అలా కాకుండా కాస్త ఈవెన్గా ఉండేటట్టు అయితే కనుక రోల్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రోల్ చేసుకొని అన్నింటినీ సైడ్ని పెట్టేసుకోండి. నేను ఫస్ట్ ఇది చేసి చూపిస్తాను. నెక్స్ట్ అయితే కనుక ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 2 eggsని అయితే తీసుకోండి. నేను ఇక్కడ 2 ఎగ్గులు తీసుకుంటున్నాను కదా, మీకు నచ్చినవి తీసుకోవచ్చు మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి. అలాగే అందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఈ ఎగ్స్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోండి. అలాగే ఒక 50 to 60 ml మిల్క్ అయితే వేసుకొని మిల్క్ ఒకవేళ ఇష్టం లేకపోతే ఇక్కడ స్కిప్ చేసేయచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసే విధంగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను. స్పైసెస్ కోసం మిరియాల పొడి వేసుకుంటున్నాను. ఒకవేళ మీ ఇంట్లో మిరియాల పొడి లేకపోతే కనుక కారాన్ని వేసుకోండి, లేదంటే కాస్తంత సన్నగా కోసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇలా మిరియాల పొడి కూడా వేసుకున్నాక ఇది కూడా బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. ఒకవేళ ఎగ్తో మాకు ఇష్టం లేదు అనుకుంటే ఈ ఎగ్ని స్కిప్ చేసేసి ఓన్లీ టమాటోతో కూడా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని అయితే మరొకసారి కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న చపాతీని అయితే కనుక ముంచేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అటు ఇటు డిప్ చేసేసి అలా వేడి పెనంలో అయితే వేసేయండి. వేసేసి మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే పైన కుక్ అయిపోద్ది కానీ లోన వరకు కుక్ అవ్వదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. అలాగే పైనుంచి అయితే కాస్తంత ఎగ్ బ్యాటర్ని కొత్తిమీరతో సహా వేసుకోండి, బాగుంటుంది. ఇలా 1 సైడ్ అయితే మంచిగా కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. పైనుంచి కూడా మళ్ళీ ఈ రెండో వైపు కూడా పైనుంచి కాస్తంత ఎగ్ బ్యాటరు అలాగే కొత్తిమీర తరుగును వేసుకోండి. అలా వేసుకొని రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదేంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా
లేదంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ డిన్నర్ కానీ ఈ రోజులో ఏ టైంలోనైనా తినొచ్చండి. అస్సలు బోర్ కొట్టదు. అలాగే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మన వీడియోలో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. స్నాక్స్ రెసిపీస్ అయితే కనుక ఈజీగా అయిపోయేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకుంటే ఈ విధంగా పొంగుతుందండి. లైక్ బెలూన్ లాగా పొంగుతుంది. ఇలా అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పొంగుతాయి. ఇలా అన్నింటినీ చేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తానండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టేస్టింగ్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయండి.